పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కోడెలను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన వైసీపీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ 16 మంది ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది మరో పార్టీ కండువా కప్పుకున్న 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని మేకపాటి పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ ప్రతివాదులుగా చేర్చారు మేకపాటి. ఫిరాయింపుదారులపై వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, చెప్పండి, పార్టీ మారిన నేతలపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఏపీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఈ విషయానికి సంబంధించి న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ముందుగా ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కలిసి పలుమార్లు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన సందర్భంగా ఆ ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటన్నిటిని ఆధారంగా చేసుకుని ఇవే ఆధారాలని చెప్పేసి స్పీకర్ కు అందజేయడం జరిగింది. కానీ స్పీకర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో స్పీకర్ తో పాటుగా 16 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఎంపీ మేకపాటి ఈ రోజు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో అసలు పార్టీ ఫిరాయింపులో అధికార పార్టీ ప్రోత్సహిస్తుంది, టీడీపీ ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి పదే పదే ఆరోపణ చేస్తున్న వైసీపీ ఇటీవల సేవ్ డెమోక్రసీ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగానే 4 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కలిసి కేంద్ర మంత్రులు రైట్, థ్యాంక్ యూ సుధీర్.